చేస్తాను వినిపిస్తుంది అన్న. ఆడిబుల్లా? ఓకే, ఓకే. అంటే ఏం లేదు, నేనున్న రూమ్ లో కొన్నిసార్లు సిగ్నల్ అందదు, అందుకని ఒక చోట కూర్చొని ఉన్నాను నేను. కరెక్ట్ గా అక్కడ ఆడిబుల్ గా ఉంటే ఓకే, లేదంటే ప్లేస్ మారదామని, ఇంకేం లేదు. బాగుంది బాగుంది. ఆడిబుల్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనం ఆ, ఫిలోమోన్ రాసిన పత్రిక, బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికను మనము ధ్యానం చేద్దాం, కలిసి ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక, మరి ఒకే అధ్యాయం, మనకు తెలుసు ఇది, అనేక సార్లు మనం చదివి ఉంటాం కూడాను. ఆ, మనం చదువుదాము దయచేసి. ఆ, ఎవరైనా ఒకరు చదవండి, తర్వాత మనము ముందుకెళ్దాం. లేదంటే నేనే చదువుతాను, దయచేసి వినండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకు, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిఫునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని, నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావలేనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకున్న వలనే ఉంటుంది. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉన్నాను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానుగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడదునని నిరీక్షించున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫప్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైనడు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని కీర్తించగలిగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని బట్టి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. చదివిన వాక్య భాగాన్ని బట్టి దేవా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని మాకు పంచిపెట్టండి. చదివిన వాక్య భాగం నుంచి ప్రభా మేమేం నేర్చుకోవాలో, మాకేం అవసరమో, ఎక్కడెక్కడ మేము సరిచేయబడాలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను కూడా మరుగుపరచండి దేవా. మరి జ్ఞానం లేని వారిని సహాయం చేయండి, కృపను గ్రహించండి. ఆత్మదేవ మీరే మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. So once again, good evening to all. So greetings to you all.
ఈ సమయంలో మనము ఫిలోమోనికి రాసిన పత్రికను అందరం కలిసి మనము స్టడీ చేయబోతున్నాము. మనం గమనించినట్లయితే ఈ పత్రిక అంటే ఈ ఫిలోమోను బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఫిలోమోను ఒకడే బైబిల్ మొత్తంలో కూడా ఈ పేరు ఒకటే కనిపిస్తుంది మనకు, ఇంకొక పేరు లేదు. ఈ పత్రిక 60వ శతాబ్దంలో మనం రాయబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు రాశాడు, మనకు తెలుసు. ఎక్కడి నుంచి రాశాడు అని అంటే మరి ఖైదులో నుండి రాశాడు, లేదా చెరసాల నుండి, జైల్లో నుండి రాసినట్టుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఇది ఈ పత్రికనే కాదు కానీ చాలా పత్రికలు మరి జైల్లో ఉండి మీరు ఆనందించండి, ప్రభువులు ఆనందించండి అని పిలిపి పత్రిక కూడా రాశాడు. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో మరి ఈ పత్రిక కూడా మరి చెరసాల్లో ఉండి రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఈ యొక్క ఒక్కసారి పిన్ పాయింట్ గా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఇది మనకు తెలుసు ఎవరి కోసం రాస్తారో ఈ పత్రిక మనకు బాగా తెలుసు, మనం చదువుకున్నప్పుడు అర్థమైంది. ఒనేసిము కోసము ఈ పత్రిక మరి ఫిలోమోనికి రాసినట్టుగా మనకు బాగా అర్థమవుతుంది. అసలు ఒనేసిము ఎవరంటే మనకు తెలుసు. ఆయన మరి గతంలో మరి ఫిలోమోన్ దగ్గర దాసునిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఒనేసిము ఎవరంటే మరి పౌలు ద్వారా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు పౌలు అతని యజమాను దగ్గరికి తిరిగి పంపిస్తున్నట్టుగా మనం లేఖనాల్లో మనం చదువుతా వచ్చాము. వాస్తవానికి ఫిలోమోను అనే ఆ మాటకి అర్థం ఏంటంటే ప్రయోజనం లేదా సహాయకరమైన అనే అర్థం అనేది మనకు కనిపిస్తా ఉంది. ఫిలోమోను అంటే ప్రయోజనము లేదా సహాయకరమైన అనే అర్థం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఒక మాట మనం చూస్తున్నాము. అంతకుముందు మరి ఒక పనికి మాలిన వాణిగా ఉన్నప్పటికీ ఇప్పుడు అతడు దేవుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, లేదా పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన తర్వాత అతడు ఇప్పుడు ఎలా అయ్యాడంటే దేవుని కృపచేత ఇటు పౌలుకు అటు ఫిలోమోనుకు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రయోజనకరమైన వాడుగా ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఇది ఇందులో ఉన్నటువంటి ఒక ఉపోద్ఘాతంగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మనం ఒకసారి చూద్దాం. మొదటి 3 వచనాల్లో చూస్తే, క్రీస్తు యేసు ఖైదు అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడైన ఫిలోమోనుకు, మన సహోదరైన అప్పీకును, తోడు యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పు రాయనిది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగుగా. మొదటి 3 వచనాలు మనము గమనించినట్లయితే ఈ 3 వచనాల్లో మరి పౌలు యొక్క గ్రీటింగ్స్ లేదా ముందు మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఎవరికి రాస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. పౌలు తిమోతి వారు ఇరువురు కలిసి మరి ప్రియుడును జతపని వాడైన ఫిలోమోనుకు అని వారు అడ్రస్ చేస్తూ ఫిలోమోన్తో పాటు అక్కడ సహోదరి అప్పియా అని మనం చూస్తా ఉన్నాము. సో అలాగే తోడి యోధుడైన అర్కిఫు అని చూస్తా ఉన్నాము. ఇంట ఉన్న సంఘము అని చూస్తా ఉన్నాం. మరి వారందరిని ఉద్దేశించి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మనం ఆలోచించేసినట్లయితే, ఒకవేళ మనలో పెద్దలు ఉన్నారు, ఏదైనా చెప్పగలిగితే మంచిది. ఇక్కడ అప్పియ అంటే మనం ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చెప్తే మనం చూద్దాం. ఇక్కడ మన సహోదరి అప్పియ అంటే మనం ఎలా అర్థం చేసుకోగలంటే మరి సంఘంలో ఉన్న ఒక విశ్వాస, లేదంటే మరి ఫిలోమోని యొక్క సతీమణి అనే, అది ఒకసారి వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ప్రకారం చూస్తే ఇక్కడ మరి తన సతీమణి అన్నట్టుగా రాసినట్టుగా చూస్తున్నాము. ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే చెప్తే నేను ముందుకు వెళ్తానన్నా. ఎవరైనా తమ్ముడు, గుడ్ ఈవినింగ్ అమ్మా. మీ టైం సేవ్ కోసం అన్నా టైం సేవ్ అవుతుంది. మళ్ళీ డ్రాగన్ ఒకటి, ఆమె వాళ్ళ వైఫే ఆమె. అన్నా థ్యాంక్ యూ అన్న. గో హెడ్. ఓకే అన్న, రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే, ఆ మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ గ్రీటింగ్స్, మరి సంఘానికి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాము.
4-7 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఫిలోమోను యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాలు, అంటే అతను ఎలాంటి వాడు, ఆధ్యాత్మికంగా ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ విషయాలను బట్టి మరి ఇక్కడ పౌలు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని మాటలు ఫిలోమోను గురించి రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మనం చదువుతాము. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావలేనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన అని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మరి ఫిలోమోను యొక్క జీవితాన్ని ఒకసారి చూస్తే చాలా ప్రేమ కలిగినటువంటి వానిగా, విశ్వాసము కలిగినటువంటి వానిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు 7వ వచనంలో మనం గమనించినట్లయితే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగిన అని మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అని మనం చూస్తున్నాం. అంటే అంటే తనున్నటువంటి సంఘంలో, తనున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధుల ఎడల తనకు లేదంటే పరిశుద్ధుల ఎడల విశ్వాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడ ఫిలోమోను ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నీ ప్రేమను బట్టి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకున్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే మరి మంచి ప్రేమ కలిగినటువంటి వానిగా, మంచి సహోదర ప్రేమ కలిగినటువంటి వానిగా చూస్తా ఉన్నాం. మంచి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా మనము ఫిలోమోను గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుని బట్టి నేను నీ గురించి విజ్ఞాపన చేస్తున్నానని, ప్రార్థన చేస్తున్నానని, మరి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే తన యొక్క జీవితాన్ని బట్టి, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు ఈ విషయం అనే కాదు కానీ కొన్ని తెస్సలోనిక రాసిన పత్రికలో కూడా ఆ సంఘంలో వారి యొక్క ప్రేమను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి నిరీక్షణ బట్టి కూడా అక్కడ దేవుణ్ణి స్తుతించినట్టుగా ఆ మాటలు అక్కడ రాయబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఫిలోమోను జీవితంలో కూడా మరి అలాంటి తాత్పర్యం కలిగి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుని అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ గుణ లక్షణాలను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అలాగే క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రేమించే విషయంలో, విశ్వాసం విషయంలో మరి మంచిగానే ఉన్నావు అని అంటూ ఇంకొక విషయాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమే నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసం మందు పాలువారవుతున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగిను. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల హృదయములు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు అతని మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగిను అని మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ఎల్ల, పరిశుద్ధుల ఎల్ల ప్రేమ కలిగినటువంటి వానిగా, విశ్వాసము కలిగినటువంటి వానిగా, మరి తనను బట్టి, తన యొక్క గుణలక్షణాలను బట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం ఉంది, ఆదరణయు నాకు కలిగను అని మనం చూస్తా ఉన్నాం. సో ఆ రీతిగా మరి ఫిలోమోను
ఉన్నట్టుగా మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో ఈ 4 నుంచి ఈ 6 వచనాలు మనం గమనించినట్లయితే ఫిలోమోను కోసము మరి పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నట్టుగా, కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే మరి 7వ వచనం ప్రత్యేకంగా ఒక మాట కనిపిస్తుంది. ఫిలోమోను జీవితం పౌలుకి ఒక ఓదార్పుగా ఉన్నట్టుగా, ఆయన సెపరేట్‌గా ఆ విషయాన్ని అక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తన జీవితంలో మరి ఫిలోమోను తనకు ఎంతో ఓదార్పునిచ్చినట్టుగా, ఫిలోమోను జీవితం తనకెంతో ఓదార్పునిచ్చినట్టుగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణయు కలిగెను. నిజంగా అంటే తనను బట్టి ఆనందించేవాడిగా, తనను బట్టి ఆదరణ పొందేవానిగా పౌలు భక్తుడు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తాం. సో కాబట్టి ఈ 4-7 వచనాల్లో ఉన్న విషయాన్ని మనం కొంత ఆలోచన చేయగలిగాం. ఇక్కడ ఇంకేదైనా మీరు ఎవరైనా మాట్లాడగలిగితే దయచేసి ఈ పారాగ్రాఫ్ విషయంలో మీరు ఎవరైనా మాట్లాడొచ్చు. దయచేసి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు దీని గురించి ఇంకేదైనా ఒక పాయింట్ యాడ్ చేయాలన్నా, ఏదైనా ఇంకొక విషయాన్ని, కొత్త విషయాన్ని జోడించాలన్నా మీరు ఎవరైనా మాట్లాడొచ్చు. చంద్రన్న, అనిల్ బ్రదర్ చెప్పండి. అదే ఆయన యొక్క క్యారెక్టర్స్ ని చాలా చక్కగా వివరించాడు పౌలు. అలాగే మీరు కూడా దాన్ని చెప్పారు. ప్రేమ, విశ్వాసం దేవుని పట్ల ఎట్లా ఉంది, మనుషుల పట్ల ఎట్లా ఉంది. అంతేకాదు ఆయన జీవితం వలన ఇతరులు చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు. సో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన జీవితం ఉంది. తర్వాత ఆయన బట్టి has a good relationship with people కూడా చెప్పొచ్చు. అయితే 2వ వచనంలో ఒక మాట ఉందన్న, నీ ఇంట ఉన్న సంఘమును. నీ ఇంట ఈ క్యారెక్టర్స్ అన్ని మనం ఆయనలో చూస్తా ఉన్నాం. ఆయన ఇంట్లో ఒక సంఘం ఉందంట. ఆ సంఘం గురించి మనం ఆలోచించినట్లయితే కూడా సంఘాన్ని తన ఇంట్లో పెట్టడానికి తన ఇంటిని ఓపెన్ చేసినటువంటి పర్సన్ గా మనం అతన్ని చూడొచ్చు. సో ఒక సంఘాన్ని తన ఇంట్లో నడపటం అంటే అది అంత చిన్న విషయం కాదు. సో స్పిరిచువల్ నర్చరింగ్ అనేది తను ప్రొవైడ్ చేయాలి. తర్వాత మేబీ ఫిజికల్ గా నీడ్స్ ఉంటే, తర్వాత కౌన్సిల్ చేయాల్సినటువంటి పార్ట్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ని సెట్ చేయాల్సినవి ఉంటాయి. అంటే ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే తన ఇంట్లో సంఘాన్ని పెట్టుకోవడం వెనకాల సో తన యొక్క క్యారెక్టర్ ను మనం అర్థం చేసుకోవచ్చు. ఈస్ హౌస్ ఈజ్ ఓపెన్ హోమ్ ఫర్ ఎవ్రీబడి, దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్. అండ్ ఆల్సో హీ ఈస్ గివింగ్ ద స్పిరిచువల్ నరిష్మెంట్. తర్వాత ఫిజికల్ గా ఫిజికల్ గా కానీ లేకపోతే కౌన్సిల్ చేసి అలాంటి విషయాలన్నిట్లో కూడా తను క్యారెక్టర్స్ ని బట్టి మనం నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ బ్రదర్. ఓకేనా, ఇంకెవరైనా చెప్తే ఓకే, లేదంటే లెట్స్ గో అహెడ్. ఇక్కడ 6వ వచనంలో ఒక మాట ఉంది, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన అన్న మాటని ఎవరైనా ఒకవేళ వివరించగలిగితే మంచిది. ఇంకొంచెం పెద్దలు ఉన్నారు మన మధ్యలో. ఓకే, లేదంటే మనం ముందుకెళ్దాం. 11 నుంచి 8 నుంచి 21 వచనం వరకు ఇక్కడ ఒనేసిము గురించి పౌలు యొక్క విన్నపాన్ని మనం చూస్తాం. మనకు తెలుసు ఈ పత్రిక లో ఉన్నటువంటి కీ పర్సన్ మనం గమనించినట్లయితే, సెంట్రల్ పర్సన్ గమనించినట్లయితే ఇక్కడ ఒనేసిమస్ అని మనకు బాగా అర్థమవుతుంది.
ఒకసారి చూద్దాం మనము 8 నుంచి 21 వరకు కూడా ఇదంతా కూడా మరి ఒనేసిం గురించి పౌలు యొక్క విన్నపాన్ని ఇక్కడ తన విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదని అనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిం కోసం నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను స్వార్థ కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకున్న వలన ఉంటుంది. కానీ నీ ఉపకారం బలవంతం చేతునైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతనికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువును విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకే కాబోలు అతను కొద్ది కాలం నేను ఎడబాసి ఉన్నాను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువనగా ఇంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందం కలుగునిమ్ము. క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగు చేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ఈ మాటల్లో ఈ 8 నుంచి ఈ 21 వచనాల్లో మరి మనం చూసినట్లయితే ఒనేసిం గురించి పౌలు విన్నవిస్తున్నట్టుగా తన విన్నపాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకసారి ఒక చిన్న ప్రశ్న, అసలు ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్? యాక్చువల్లీ గతంలో ఏం జరిగింది ఒనేసిం విషయంలో? అసలు ఏం జరిగిందని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. అందరికి తెలుసు, కానీ ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. ఈ మాటను బట్టి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడన్నాడు. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ ద పాస్ట్? గతంలో అసలు ఏం జరిగింది ఒనేసిం విషయంలో? చంద్ర బ్రదర్, హలో బ్రదర్, గో హెడ్ బ్రదర్. అన్నా అది ఇది అందరికి తెలిసిందే. ఏంటంటే అతను ఒనేసిము ఫిలోమోన్ ఇంట్లో పని మనిషి అనమాట, సేవకు, సర్వెంట్, దాసుడు, సర్వెంట్. సో అతను తను ఇంట్లో నుంచి పారిపోతాడు. తను దొంగిలించి సంథింగ్ చేసి పారిపోతాడు. అది తర్వాత అక్కడ పట్టుబడినప్పుడు ఎక్కడైతే పౌలు జైల్లో ఉన్నాడో అక్కడే అతన్ని జైలు వేసినట్టుగా అనుకుంటున్నాను నేను. సో అప్పుడు అతను ప్రభు గురించి చెప్తే ప్రభుని అంగీకరిస్తాడు అతను. తర్వాత తన్ని రిసీవ్ చేసుకోమని చెప్పేసి ఇక తను ఏం జరిగిందో మొత్తము ఫిలోమోన్ అదే పౌలుకి వివరిస్తాడు ఈ యొక్క ఒనేసిము. సో ఈ సిన్స్ ఇతనికి బాగా తెలుసు కాబట్టి ఫిలోమోను అక్కడ ఇతను వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండేవాడు కాబట్టి సో ఖచ్చితంగా అతను మాట అంగీకరిస్తాడని అతని పక్షంగా ఇతను సిఫారసు లెటర్ పంపిస్తా ఉన్నాడు. సో అదనమాట. దాన్ని బట్టి నా ఇది కొంచెము చాలా తగ్గించుకొని చాలా నీట్గా, అసలు ఎంతంటే తన సొంత ఇంట్లో మనిషి వ్యక్తిలాగా, అంటే అతని పక్షంగా అంతగా బతినాడాల్సిన ఇంకొకరైతే అంతగా బతినాడరు, చేర్చుకోలేకుంటలేదు అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు కాబట్టి ఇట్లా అని. కానీ అతను చేసింది నా తప్పుగా భావించని పైన వేసుకుంటున్నాడంటే తను కనీసం అంటే తండ్రి కూడా అటువంటి బాధ్యత తీసుకోవడం అనుకుంటున్నాను నేను. ఒక అతను తప్పు చేస్తే ఇక్కడ ఒక అతను అట్లా తప్పు చేస్తే కొడుకుని పోలీసుల దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు అతను తండ్రి. అతను ఇట్లా చేసాడు అని తెలిసినప్పుడు ఈ డిడ్ రాంగ్ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాగా తండ్రులే చేయరు అట్లాగా, కానీ అతను చాలా అద్భుతంగా అది
అవును. ఎవరికైతే నశించే ఆత్మల పట్ల భారం ఉంటుందో, సో అవునన్నా. ఆ స్పందన అట్లా ఉంటుంది అనమాట. అవును. అంటే దీన్ని బట్టి చూస్తే దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రీసియస్ పర్సన్ అనేది అర్థమవుతుందన్న. అవును. అంటే ముఖ్యంగా ప్రభు నమ్మినటువంటి బిడ్డ. ఎస్, ప్రత్యేకంగా అసలు ప్రభు ఈ అవును. లోకానికి మనము ఇక్కడ నుంచి పక్కన కొద్ది దూరం ఒక 100 కిలోమీటర్లు వెళ్ళేసరికి వెళ్ళి సువార్త చెప్పేసరికి మన పని అయిపోద్ది ఏదో అనుకుంటాం. కానీ అవునన్నా. అవునన్నా. ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడంటే అది చాలా గొప్ప ప్రేమ. సో ఎస్ అన్న. ఆ ప్రేమని ఆ సివియారిటీని ఎరిగినటువంటి వ్యక్తి పౌలు. ఎస్ అన్న. ఎస్ అన్న. ఆ, అంటే ఆత్మ నశించే ఆత్మ పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో ప్రభువు, అందువలన తండ్రితో అన్న. సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా వచ్చాడు. ఈ సింహాసనం కొరకు ఆ, ఇంట్లో బంధువుల ప్రాణాలనే తీసేసేవాళ్ళు, కుటుంబీకుల ప్రాణాలనే తీసేసే జనంలోకి ఆయన అవునవును. అంత గొప్ప అవకాశాన్ని, అంత అంత గొప్ప ఆధిక్యతను వదులుకొని ఈ లోకానికి వచ్చాడంటే అన్న. ఆయనకి ఈ సింహాసనము నశించే ఆత్మ రెండు ముందు పెట్టినప్పుడు అన్న. మనమైతే సింహాసనం అన్న. కోరుకుంటాము, ఆయన అవునన్న. నశించే ఆత్మను కోరుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. అదే అటువంటి ఆయన యొక్క మనసు యొక్క స్పందనని ఎరిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఎస్ అన్న. ఎస్ అన్న. అందుకని అంతగా తను బతిమాలాల్సి వస్తుంది. యాక్చువల్గా ఓనేసిము అపోస్తలుడైన పౌలు కంపేర్ చేస్తే, ఓనేసిమ్ అన్న. ఈజ్ నాట్ ఎట్ ఆల్, దట్ మీన్స్ హీఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఎస్ ఆఫ్ అన్న. పాల్. అతని స్పిరిచువల్ అతని స్టాండర్డ్స్. హైట్ చూసినప్పుడు అతని పినాకిల్ అన్న. అంతా ఎస్ అన్న. స్థితిలో ఉన్నాడు, అతను పీక్ లో ఉన్నాడు. అవును. అవును. అవును అన్న. అటువంటి అతను ఇంత ఇటువంటి వ్యక్తికి ఇంత చిన్న అతను మళ్ళీ ఇంకొక ఒక దొంగ పని చేసి వచ్చిన అతను ఈ విధంగా వచ్చేసి ఉన్న అతన్ని అతని పక్షంగా అన్న. ఇంతగా రాయటానికి అసలు ఒక లెటరే రాశాడంటే అసలు అతనిలో చాలా. ఎంత తగ్గింపు ఉందో అసలు ఈ మాటలతో చెప్తానికి సరిపోతుంది. ఎస్ సో అన్న. అంతగా అన్నమాట. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న లీడర్స్ ఏదో 4-5 అన్న. మీటింగ్లు పిలవడంతోనే అసలు మాకు మించిన వాళ్ళు లేడనేసి ఆ, అన్న. అసలు కాళ్ళ ఎగరేసి బలి చేస్తారు. అవునన్న. అట్లాంటి పరిస్థితిలో ఉన్న ఒక అతను ఒకప్పుడు అన్న. నా నా మీద ఇతను 5 రూపీస్, అంటే ఒక 2-3 రూపీస్ ఉమ్. 95లో మిస్ అన్న. అయింది. ఆ ఆ షీట్లు అమ్ముతున్నప్పుడు అన్న. కాబట్టి అది నేను ఇన్ని ఇచ్చాను కదా, ఇంత మిస్ 2-3 రూపీస్ మిస్ అయింది అని అప్పుడు బ్లేమ్ ఉమ్. వేసాడు అతను. ఏది అయ్యో. ఈ కొంచెం కొంచెం అక్కడక్కడ వాడబడతా ఇక కొంచెం మనుషులు ఎత్తుతా ఉన్నారు కదా, ఎత్తేసరికి అవునవును. ఎదుటి అవును. వ్యక్తికి కన్నా అతనికి అప్పుడు మనం చాలా చాలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్న. అతనికి అనిపించింది, వాట్ ఇస్ దిస్ నథింగ్ అన్నట్టు అనిపించింది అనమాట అతనికి. సో అవునన్నా. అవునన్నా. అటువంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం మనం. ఇప్పుడైతే ఇంకా అవునన్నా. చెప్పొద్దు అవునన్నా. అసలు. ఇప్పుడు ఇంకా అవునన్నా. అసలు ఎక్స్ట్రీమ్కి ఉమ్. వెళ్ళిపోయినారు. సో అవును. కానీ అపోజిషన్ పౌలు ఇప్పుడున్న వాటిల్లో చూసుకుంటే అసలు ఆయన ఇప్పుడున్నటువంటి ఎవరైతే పాపులర్ వెరీ అసలు ఇంకా గొప్పగా అనుకుంటున్నారో వాళ్ళు కూడా నథింగ్ బిఫోర్ పాల్ ద అపోస్టల్. కానీ ఎస్ అన్న. అతను ఎస్. మాత్రం గ్రౌండ్ టు ద ఎర్త్. ఎస్ అన్న. సో అది మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అవునన్నా. పాల్ ద అపోస్టల్. ఎస్ అన్న. ఎస్ అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ చేశారన్న. నిజంగా దీన్ని బట్టి అసలు అసలు గతంలో ఏం జరిగింది ఆ యొక్క నేపథ్యం అంతా కూడా చాలా చక్కగా వివరించారన్న మీరు. నిజంగా యాక్చువల్ హిస్టరీలో మీరు చెప్పిన విషయాలే ఉన్నాయన్న. అదేదో దొంగతనం చేసి అక్కడికి జైలుకి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. అక్కడ జైల్లో ఉన్నప్పుడు మరి ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూసినప్పుడన్నా నా బంధకములలో అనే మాట మనం చూస్తా ఉన్నాం చూడన్నా. క్రీస్తునందు నాకు ఎక్కడది 8-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదు అయిన పౌలు నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. మనకు తెలుసు ఆ విషయము. అంటే నా కుమారుడు అంటే ఇక్కడ ఆత్మీయ కుమారుడు, స్పిరిచువల్ సన్ అని. అంటే పౌలు అంటే తిమోతికి రాస్తూ కూడా నా కుమారుడు క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడు కమ్మని అక్కడ అంటే నా కుమారుడా అంటే ఇన్ ద సెన్స్ అది ఇక్కడ ఏంటంటే
ఆత్మీయతను బట్టి, లేదంటే ఆత్మీయంగా కన్నాడు కాబట్టి, ఆత్మీయంగా రక్షణలోకి నడిపించాడు కాబట్టి, ప్రభులోకి నడిపించాడు కాబట్టి ఆ మాట ఇక్కడ వాడబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. నిజంగా మీరు అన్నట్టు ఒక మనిషి కోసము, ఒక వ్యక్తి కోసం ఒక లెటరే రాశాడు అని అంటే దీన్ని బట్టి తన యొక్క ప్రేమ తన సాటి సహోదరుని పట్ల, అంటే యాక్చువల్గా అతడు వచ్చేసి గతంలో ఉన్న వ్యక్తి కాదు, నా హీఈస్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ అనమాట. ఇప్పుడు ఒక మారుమనసు పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి తను నిజంగా చాలా విలువైనటువంటి వ్యక్తిగా భావించాడు కాబట్టి తిరిగి ఈ యొక్క సిఫారసు లెటరు అనేది ఫిలోమోనికి రాస్తున్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11 వచనం అంటాడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. సో దీన్ని బట్టి యాక్చువల్గా గతం వాస్తవమే. గతంలో తన జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే బహుశా మునుపు అనే పదం ఇక్కడ వాడుతున్నాడంటే గతంలో తను ఒక దాసుడిగా ఉన్నాడు కానీ ప్రభుని నమ్మిన వ్యక్తిగా ఉండకపోవచ్చు. ఏమంటారన్నా అన్నా? ఎస్ యు ఆర్ రైట్ చంద్రబాబు. ఎస్ అన్న, ఓకేనా. సో మునుపు తను నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రభు నమ్మిక ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో అతను ఒక ప్రీసియస్ పర్సన్, ఒక విలువైన వ్యక్తి. అతను నీకు నాకే కాదు కానీ యేసుక్రీస్తుకు కూడా ఆ ప్రయోజనకరమైన వాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో 12వ వచనంలో ఒక మాట అంటాడు, నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపిస్తున్నాను. అంటే ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇక్కడ పుట్టినోట్లో ఒక మాట 4వ వచనంలో రాయబడింది. 4వ నంబర్ వేసి మూల భాషలో నా ప్రాణమైన అతడు అంటున్నాడు. నిజంగా చూడండి అసలు ఎంత వండర్ఫుల్ వర్డ్ అక్కడ వాడాడో చూడండి. నా ప్రాణం, అతడు ఎవరంటే నా ప్రాణం, హీజ్ మై లైఫ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఒక దొంగ, దాసుడు, మరి అలాంటి వ్యక్తిని తిరిగి పౌలు భక్తుడు మరలా అక్కడికి పంపిస్తా ఉన్నాడు. నిజంగా ఎట్లా నమ్మాడో చూడండి, ఎట్లా ప్రేమిస్తున్నాడో చూడండి. నిజంగా నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నా ప్రాణం వంటి అంటే అతను నా ప్రాణంతో సమానం అన్నట్టుగా చెప్పాడు. నిజంగా ఈ మాటలు ఒకవేళ ఫిలోమోను లేదా చదువుకుంటా ఉన్నప్పుడు, భక్తుడు ఫిలోమోను చదువుకుంటా ఉన్నప్పుడు అది ఎట్లా తను రెస్పాండ్ అయి ఉంటాడో కానీ, ఎట్లా తను రియాక్ట్ అయి ఉంటాడో కానీ, నిజంగా ఈ మాటలు రాస్తా ఉంటే ఒక్కొక్కటి చాలా అద్భుతంగా రాశాడు. దేవుని యొక్క ప్రేమను గురించి ఇక్కడ మనం చూస్తాను. నేను నా సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకున్న వల్ల ఉంటిని, కానీ నీ ఉపకారము బలవంతమైన చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనది ఉండవల్లని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. నిజంగా ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచన చేయలేదు. చాలా నిస్వార్థంగా నేను నా దగ్గర ఉంచుకోవచ్చు, అతన్ని నాకు పరిచర్య చేసుకోవచ్చు, పరిచారం చేయించుకోవచ్చు నేను యాక్చువల్గా, కానీ నేను అట్లా చేయను, బలవంతంగా నేను చేయను. అది ఏదైనా కూడా ఫ్రీవిల్గా ఉండాలి, స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి అని అక్కడ తనకి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. నీ సమ్మతి లేక ఏమి చేయటకు నాకు ఇష్టం లేదు. అతడికి 15-16 వచనాలు చూస్తే, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడును, ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకు ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ నిట్టుకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాను. నిజంగా ఈ యొక్క ఎడబాటు కూడా దేనికోసమో కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. నిజంగా మరి ఇప్పుడు తను ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్, ఇప్పుడు మారుమనసు పొందిన వ్యక్తి, గతంలో నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తి, నీకు నాకు యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా. అందుకని అంటున్నాడు, అతడికి మీద దాసుడిగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడు. ఈజ్ మోర్ దాన్ సర్వెంట్, ఈజ్ మోర్ దాన్ సర్వెంట్. నిజంగా ఎంత ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఒకవేళ మన సెక్యులర్ లైఫ్ లో ఆలోచన చేసినట్లయితే, మన హైరార్కీ గమనించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఈ దాసుడు అన్న పదాన్ని మనం చూస్తే ద లీస్ట్ పొజిషన్ అన్నమాట, ద లీస్ట్ పొజిషన్. ఈ మాట ఆలోచన చేస్తా ఉంటే మనకు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తొస్తా ఉన్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన
నిజంగా మనం ఆ పిలిపి రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎవరైనా నిజంగా చెప్పాలంటే సర్వ సృష్టికర్త, లోకాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన ఏమైపోయాడంటే నిజంగా రిక్తుడైపోయాడు మన కొరకు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన. ఆ 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చూస్తే అక్కడ శిష్యులు పాదాలు కడగడానికి ఆయన ఇష్టపడ్డప్పుడు పేతురు ఒప్పుకోలేదనమాట. లేకపోతే నీకు నీతో నాకు పాలు లేదని చెప్పాడు అనమాట, చాలా ఖండితంగా. అట్లయితే నా పాదాలన్నీ కడగండి ప్రభు అని చెప్పాడు. నిజంగా ఎందుకు అలా చేశాడంటే ఒక మోడల్ లైఫ్ ని అక్కడ లీడ్ చేస్తా ఉన్నాడు ప్రభు. ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి చేశాడు. బోధకుడును ప్రభువును నేను ఇలా చేస్తే మీరు కూడా చేయాల్సిందని చెప్పాడు అక్కడ. నిజంగా మనము దేవుని దృష్టిలో దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆ మాటలు మనం తీతు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా గమనిస్తాను. వన్స్ వీఆర్ ఇన్ ద క్రైస్ట్, ఒక్కసారి మనం ప్రభులోకి వచ్చిన తర్వాత, ప్రభు బిడ్డలమైన తర్వాత అక్కడ నిజంగా ఎటువంటి తారతమ్యం అనేది ఉండకూడదు. యాకోబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది అక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే. ఒకసారి దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనము ఇక వాళ్ళు ఎవరైనా సరే, మనం అసలు క్యాస్ట్, క్రీడ్, కలర్, వి షుడ్ నాట్ సీ ఎనీథింగ్, ఏది మనము చూసేవారిగా ఉండకూడదని అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మనం. సో కాబట్టి దేవుని దృష్టిలో ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు దాసుడైనా సరే యు ఆర్ వెరీ ప్రీషియస్ ఇన్ ద లార్డ్. దేవుని నమ్ముకోకుండా నువ్వు పిఎం అయినా సరే అది చాలా ఘోరం దాని పరిస్థితి. సో కాబట్టి అతనికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడు గాను, విశేషంగా నాకు ప్రియ శరీర విషయం, ప్రభు విషయం, మరి విశేషంగా నీకు ప్రియ సహోదరుడు గాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి నేను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానగించినల్లా నన్ను చేర్చుకున్నట్టు అతను చేర్చుకున్నాను. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ నువ్వు చేర్చుకో, నువ్వు అతను చేర్చుకో, రిసీవ్ చేసుకో మళ్ళా తన్ని అని తన గురించి రాస్తూ, ఇప్పుడు అతను మారు మనసు పొందాడు, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాడు, నువ్వు అతన్ని చేర్చుకో. అతను మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, మునుపు పనికిమాలిన వాడే, ఓకే లీవ్ ఇట్. కాకపోతే ఇప్పుడు అతను నువ్వు చేర్చుకో, ఇప్పుడు అతను మారు మనసు పొందాడు అన్న ఆ విషయాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దాసుడిగా చూడాల్సిన అవసరం లేదు, దాసుడి కంటే ఎక్కువ వాడిగా చూడాలి. నిజంగా అంటే ఎందుకు ఆ మాటలు గుర్తు చేస్తున్నా అంటే, నువ్వు మొన్నటి వరకు తను ఒక దాసునిగానే ట్రీట్ చేసావు ఓ ఫిలోమోను. మొన్నటి వరకు నువ్వు ఒక సర్వెంట్ గానే చూసావు, కానీ ఈజ్ మోర్ దాన్ సర్వెంట్ నా. ఇప్పుడు సర్వెంట్ కాదు, దానికంటే ఎక్కువగా నువ్వు చూడాలి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అతనికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు. అంతేకాదు, హీఈస్ అవర్ డియర్ బ్రదర్. ఎంత చక్కగా, హీఈస్ అవర్ డియర్ బ్రదర్. విశేషముగా నీకు నాకు ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఇంటికి కొద్ది కాలము నేను ఎడబాసిను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానగించినలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. నేను నీతో పాలువాన్ని అయితే, అట్లా భావిస్తే, యాక్చువల్గా అతను భావిస్తున్నాడు మంచిదే, అట్లయితే తను కూడా నువ్వు అలానే కన్సిడర్ చెయ్యి, అలానే ట్రీట్ చెయ్యి. ఇంకా ఒక మాట అంటున్నాడు, నీవు నన్ను నీతో పాలువానగించినలా నన్ను చేర్చుకున్నాడు తను చేర్చుకో. అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసిన ఎలా, నీకు ఏమైనా రుణమైన ఎలా అది నా లెక్కలో చేర్చుము. నిజంగా గతంలో నీకేదైనా నష్టం చేశాడా? గతంలో నీకేమైనా ఇబ్బంది కలిగించాడా? అది ఏదైనా సరే, గతంలో ఏమన్నా నీకు రుణస్థుడై ఉన్నాడా? అది నా లెక్కలో చేర్చు, అది నా మీద, ఆ భారం నా మీద మోపు. ఐఎమ్ రెడీ టు బేర్ ఇట్. నేను దాన్ని భరించడానికి ఇష్టపడుతున్నాను. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఒక వ్యక్తి పట్ల ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమను గనక మనము చూపించగలిగితే, చూపించే వారమైతే, నిజంగా పౌలుకున్నటువంటి ఆ భారము, పౌలుకున్నటువంటి ఆ కన్సర్న్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తిని చాలా స్వచ్ఛంగా మనం ప్రేమించగలిగితే నిజమైనటువంటి సహోదరు, అందుకని పౌలు భక్తుడు సహోదరు ప్రేమ మీలో నిలవరంగా ఉండనీయుడు అంటాడు. నిజంగా
ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఎంత 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 విలువైన వ్యక్తిగా తను ఎంచుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. అతను నీకేమైనా నష్టం కలిగజేసిన ఎల్లా, నీకేమైనా రుణం ఉన్న ఎల్లా అది నా లెక్కలో చేర్చుము, అంటే అది నా ఖాతాలో వెయ్యి, నేను చూసుకుంటా, నా మీద ఆ భారము, నువ్వు అతన్ని చేర్చుకో, నువ్వు అతన్ని చేర్చుకో, అతన్ని రిసీవ్ చేసుకో. ఇప్పుడు మునుపటి లాంటి వాడు కాదు, మునుపటి లాంటి వ్యక్తి కాదు అనేసిము ఓ ఫిలమోను అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకని ఇంకొక మాట అంటున్నాడు 19లో, పౌలను నేను స్వహస్తంతో ఈ మాట రాస్తున్నాను, అది నేనే తీర్తును. ఇంకెవరన్నా రాస్తున్నారు అనుకుంటున్నావేమో, నో, ఐ మైసెల్ఫ్ ఐఎమ్ రైటింగ్, నేనే రాస్తున్నాను. ఐ విల్ క్లియర్ ద డెట్స్, వాటిని నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ నువ్వు అట్లా భావించే పని అయితే, నీకేదన్నా అప్పున్నాడా, నీకేదన్నా నష్టం చేశాడా, ఇంకేమైనా నీకు చేశాడా, ఇంకేమైనా నీకు రుణంగా ఉన్నాడా, అది నేను చేస్తాను. ఆ రుణం నేను తీర్చుకున్నది నా ఖాతాలో అవి, నా లెక్కలు అవి. కానీ ఇప్పుడు నువ్వు అతన్ని చేర్చుకో. నిజంగా ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో మనం చూస్తాను. ఎప్పుడైతే బంధకాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు తన ద్వారా సువార్త విని రక్షణలోకి వచ్చాడో, దేవుని నమ్ముకున్నాడు, వెంటనే తన జీవితంలో తన పట్ల పౌలు గారి యొక్క వైఖరి ఎంత మారిపోయిందంటే అంత మారిపోయింది. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. సో వాట్ అబౌట్ అవర్ సెల్స్, మన పరిస్థితి ఎలా ఉంది? అవును సహోదరుడా, చూద్దాం మనం ఇంకా ఒక మాట మనం చూస్తాము. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఇక్కడ ఈ మాటను మనం ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అంటే ఒక విధంగా చెప్పాలంటే చెప్తున్నాడు, నీవే నాకు రుణస్తువు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బహుశా తను కూడా తన పట్ల కూడా దేవుడు మరి పౌలు గారికి ఎంతో మంచి మనసు ఇచ్చి తను కూడా గైడ్ చేసి ఉండొచ్చు. గత దినాల్లో తను కూడా చక్కగా ఆత్మీయంగా నడిపించి ఉండొచ్చు. అందుకనే ఈ మాట ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. 20-21 వచనాలు మనం చూస్తే, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయంలో విశ్రాంతి కలిగించే. ఇంత చెప్పినటువంటి పౌలు భక్తుడు చివరిలో ఈ 2 మాటలు ఇక్కడ వాడుతున్నాడు. ఎందుకని అట్లా అడుగుతున్నాడు ఇక్కడ? ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయంకు విశ్రాంతి కలిగించే. ఎందుకంటున్నాడు? స్టార్టింగ్ లో ఏమో నీ వల్ల నాకు ఆనందం కలిగింది, ఆదరణ కలిగింది అన్నాడు. ఇప్పుడేమో మళ్ళా ఏమంటున్నాడు? ఆనందం కలిగినిమ్ము, నాకు విశ్రాంతి కలుగు చేయమంటున్నాడు. వై? ఏమైంది? కెన్ యూ షేర్ ప్లీజ్ బ్రదర్స్? బహుశా ఎందుకు ఇలా అడుగుతున్నాడు? యాక్చువల్లీ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను ఇందాక, యాడ్ చేస్తాను. ప్లీజ్ గో అహెడ్ బ్రదర్. పౌలు యొక్క యాక్చువల్లీ మెచ్యూరిటీని చాలా మనం అర్థం చేసుకోవాలంటే చాలా వండర్ఫుల్ గా కనిపిస్తా ఉందన్నమాట. అంటే ఎట్లా అంటే, సో ఒక చర్చికి ఎల్డర్ లాంటి ఫిలెమోన్, అంటే ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగినటువంటి వ్యక్తిని అతను డీల్ చేసే విధానం ఎట్లా ఉంది, తర్వాత అప్పుడే రక్షించబడినటువంటి వ్యక్తి పట్ల తన కన్సర్న్ ఎట్లా ఉందనేది మనం ఈ ఫిలెమోన్ని ట్రీట్ చేసే విధానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫిలెమోను ఆజ్ఞాపించవచ్చు ఫిలెమోన్కి పౌలు, ఎందుకంటే ఫిలెమోను రుణపడి ఉన్నాడని చెప్పేసి పౌలు గారే అంటా ఉన్నాడు. సో ఆయనకి ఎంతో బెనిఫిట్ అయ్యేటువంటి పనులు చేశాడు. సో దట్ తన నుంచి ఏదైనా ఆజ్ఞ వేసి లేకపోతే బలవంతంగా తీసుకోవడానికి కూడా సో అలాంటి స్థితిలో ఉన్నాడు పౌలు. అలా తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అయినప్పటికీ కూడా తను ఏది కూడా బలవంతంగా తీసుకోవడానికి కానీ, ఏది కూడా ఆజ్ఞాపించి తీసుకోవడానికి కానీ ఇష్టపడలేదు. సో ఆయన
స్వేచ్ఛగా అంటే ఎవరైనా స్వేచ్ఛగా ఇస్తే తీసుకోవడానికే ఇష్టపడుతున్నాడు కానీ బలవంతం చేసి ఎదురు వ్యక్తుల నుంచి లాక్కోవాలని, ఎదురు వ్యక్తుల నుంచి ఆశించాలని కోరుకోవట్లేదు. సో, అది ఫిలెమోన్ పట్ల తన యొక్క మెచ్యూరిటీ లెవెల్‌ని, తను డీల్ చేసే విధానాన్ని, తను ట్రీట్ చేసే విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రెండోదిగా ఎస్ ఎస్ ఒనేసిమ్‌ని చూసినట్లయితే అప్పుడే రక్షించబడినటువంటి వ్యక్తి. రక్షించబడిన వ్యక్తిని తను ఎట్లా డీల్ చేస్తా ఉన్నాడు అనంటే, సో, తన దగ్గర ఉంచుకుంటే తనకి ఏదో పనిలో సహాయపడతాడు. తనకు తోడుగా ఉంటాడు. సో, వృద్ధుడినని చెప్పేసి రాస్తున్నాడు. పెద్ద వయసొచ్చేసింది. సో, తనకి ఏదో విధంగా పరిచారకుడిలాగా సో, ఒక ఐ మీన్ ఆల్రెడీ తను స్లేవ్‌గా ఉండొచ్చాడు. సో, ఆ సర్వెంట్ హుడ్‌లోనే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. బట్ తను కోరుకుంది ఏంటంటే అది కాదు. సో, గాడ్ హాస్ ఏ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ ఒనేసిమ్. సో, వెన్ హి గోస్ దేర్ సో, హి మైట్ బి యూజ్డ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క పని కోసం ఉపయోగపడతాడు. సో, ఒక మెచ్యూరిటీ లెవెల్‌లోనికి తను ఇంకా ఎదగగలుగుతాడు. అక్కడికెళ్ళి అక్కడ సంఘంతోటి చేర్చబడినప్పుడు అని తన పట్ల కన్సర్న్ కలిగి పౌలు గారు అతన్ని ట్రీట్ చేస్తా అతన్ని ఆ ప్లేస్ నుంచి పంపించి చేర్చుకోమని ఫిలెమోన్ని కోరుతా ఉన్నాడు. సో, ఈ మొత్తంగా మనం చూస్తే పౌలు యొక్క డీలింగ్ కానీ, తన యొక్క మెచ్యూరిటీ గానీ, సో, మనకి చాలా వండర్‌ఫుల్‌గా మనం నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అన్న. ఓకే. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా అద్భుతంగా చెప్పారు. నిజమే. ఇదొక అంటే పౌలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఒనేసిము విషయంలో నిజంగా చాలా అద్భుతంగా తన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ తను చేసినటువంటి ఆ డీలింగ్ అంతా కూడా చూస్తే నిజంగా మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రదర్. సో కాబట్టి ఇక్కడ 20వ వచనంలో బ్రదర్ చెప్పండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇది ఒకటి అడిగాడు కదా, ఏంటంటే అదే మీరు ముందు ఒక ప్రశ్న వేసారు కదా, సోదరు ప్రభునందు నీ వల్ల ఆనందం కలుగు నిమ్ము 20 ప్రభునందు నీ వలన నాకు ఆనందం కలుగు నిమ్ము క్రీస్తు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయమన్నాడు కదా. ఇప్పుడు పౌలు ఆ ఫిలోమోన్ కలిసి ఎన్ని రోజులైందో అంటే అది రీసెంట్గా జరిగింది కలవలేదు అతను, అంటే గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఉంది. ఇప్పుడు అప్పుడు ఆయన కలిసినప్పుడు ఫిలోమోనుకున్న పరిస్థితి, ఆ తర్వాత ఎట్లా ఉన్నాడో అతనికి అంతగా అంటే మనం చూస్తే చెప్పినప్పుడు కంటే చూసినప్పుడే మనకు తెలుస్తుంది అన్ని ఎక్కువ విషయాలు కదా. సో అయితే ఇక్కడ అతను ఫిలోమోను ఏ పరిస్థితిలో ఉండదు, సంఘాన్ని ఇంట్లో నడిపించినంత మాత్రాన అతను ఇంకా చాలా ఎక్కువ స్థితిలో ఉన్నాడు అనేది కాదు విషయం. ఏంటంటే ఇక్కడ మనకి ప్రజెంట్ వాళ్ళతో గమనించే సంఘాన్ని ఇంట్లో నడిపిస్తూ సెకండ్ సెటప్ కలిగి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు నేను ఖతార్లో స్టిల్ అతను నడిపిస్తున్నాడు, స్టిల్ హీఈస్ హ్యావింగ్ సెకండ్ ఫ్యామిలీ. ఓకే. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అపోజిషన్ పౌల్ ఏం చేస్తున్నా అంటే ఈజ్ యూజింగ్ ఎవ్రీ ఏరియా, ప్రతి ఒక్క భాగంలో కూడా ఏ విధంగా ఒనేసిం పక్షంగా ఫిలోమోన్ని కన్విన్స్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాడు. ఒకటి మ్యాక్సిమం చూసుకుంటున్నాడు. ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా ఫిలోమోను అంగీకరించలేనటువంటి స్పిరిచువల్గా కొద్ది తగ్గిన స్థితిలో ఉంటే అప్పుడు తను ఒకవేళ అతను అంగీకరించకపోవచ్చేమో, ఇన్ని చెప్పాడు కదా ఫస్ట్, అన్నిటిని బట్టిని కూడా ఒక్కోసారి అతను స్పిరిచువల్ స్టేటస్ని బట్టేసి అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఇతను తను అంతగా కష్టపెట్టి ఉండొచ్చు బహుశా. ఎవరు ఒనేసిం కానీ ఎక్కువ కష్టపెట్టి ఉంటుంటే నువ్వు ఇంకొక అతను ఏదో పెద్ద లెటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కొన్నిసార్లు అది పట్టించుకోరు. అది కొంచెం తీసుకోవచ్చు కానీ స్టిల్ దేర్ విల్ బి సమ్ రివెంజ్, సమ్ యాంగ్రీ విల్ బి దేర్. సో పాపం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఇతను ఏమన్నా చేయొచ్చు, అంగీకరించకపోవచ్చు, అతని ఏళ్ళ చాలా క్రూయల్గా బిహేవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంత లెటర్ రాసి పంపించిన తర్వాత అతను అట్లా బిహేవ్ చేస్తే ఈ సోల్ విల్ గెట్ అఫెండెడ్. ఈ యొక్క ఆత్మ, రక్షణ పొందినటువంటి ఆత్మ దెబ్బతింటది. కాబట్టి అని అక్కడ అతను ఏమంటున్నాడంటే, నువ్వు అంగీకరించలేదు అనుకో, నేను ఇంత రాసిన తర్వాత కూడా నువ్వు ఒకవేళ ఏదో కారణాన్ని బట్టి అతను నీకు ఎక్కువగా పెయిన్ కలుగు చేసిన దాన్ని బట్టి అతను అంగీకరించకపోతే దానివల్ల ఏమైపోతే తెలుసో, నేను అతను చెప్పిన మాటలన్నీ వ్యర్థమైపోతాయి.
సో నెక్స్ట్ అవునవును. అతను దూరం చేసుకున్న వాళ్ళంగా అవుతాము. ఎందుకంటే అతను అప్పుడే ప్రభు తెలుసుకున్నప్పుడు హీ విల్ నాట్ బిహేవ్ ఇన్ సచ్ విత్ సచ్ మెచ్యూరిటీ కదా. ఎస్ అంత ఆత్మీయంగా అతను ఆలోచించలేడు అతను. సో అవునవును. కాబట్టి ఈ విషయంలో నేను బంధకాల్లో ఉన్నాను. అయితే నువ్వు తిరస్కరించడం ద్వారా నేను ఆ, బాధపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ? అన్న కాబట్టి నువ్వు అంగీకరిస్తే అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను క్రీస్తునందు విశ్రాంతి తీసుకుంటాను. లేకుంటే చాలా ఓకే బాధ ఉంటుంది అని అన్న. చెప్తూ ఉన్నాడు. తర్వాత కిందకు ఓకే ఓకే వచ్చినప్పుడు ఆ, అన్న. అతను ఏమంటున్నాడంటే ఆ, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువు అని ఎరిగి నా మాట విందువు అని నమ్మి ఇంకా దాన్ని నీకు కన్విన్స్ చేయడానికి ఇంకా అతన్ని అవును. నేను ఏదైతే అడుగుతున్నా అల్టిమేట్ గా దానికంటే ఉంటుంది. ఎక్కువ అవును. నువ్వు చేస్తావని ఆ, అంతగా తన్ను ప్లీడ్ చేస్తున్నాడు. అది అన్న చాలా గొప్పదన్నమాట. ఇది ఒకటనా ఇంతకు ముందు మునుపు అన్న మునుపు అని చెప్తా వచ్చాడే, మునుపు ఇట్లా ఉన్నాడు అని అన్నాడే. నాన్న ఆ మునుపు ఈ విధంగా ఉండేడు, నీకు ఇట్లా ఉండేడు, ఇప్పుడు ఈ అవునవును. విధంగా అన్నాడు కదా. అవును. పౌలుకి ఏపీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి కొన్ని చూస్తే అన్న అక్కడ కూడా ఈ విధంగా చెప్తా ఉంటాడు. ఏంటంటే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు అవునవును. యేసునందు క్రీస్తు రక్త సమీపస్తులై క్రీస్తు ఉన్నారు. రక్తం. ఉమ్, ఉమ్. ఎస్ అన్న. సో ఇంతకు ముందు ద్వేషించబడే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఉన్నారు మీరు. ఆ? సో మునుపు చీకటి తర్వాత ఏమిటివి? ఆ? ఆ, సమా ఆ, మునుపు చీకటి ఏమిటి? అది ఆయన అంటాడు మనకు సమాధానమైన మీకును మాకును ఉండిన ద్వేషం ఉండింది ఇంతకు ముందు. అవును. అక్కడ సహపౌరులు కాదు, పరిశుద్ధులు కాదు, వాగ్దాన నిబంధన లేదు, ఎన్ని తీసుకొస్తాడు అప్పుడు. పరిజనులు అవును. కాదు, నిరీక్షణ లేని వారని ఎన్ని తీసుకొస్తాడు. సో అన్న ఈ ఈ విధంగా రాశాడు ఇట్లా ఉన్నాడు కాబట్టి. సో అప్పుడు ఆ అన్న ఆ డిఫరెన్స్ కూడా వివరిస్తున్నాడు. ఇంతకు ముందు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఇట్లాగా. మనం ప్రభుని తెలుసుకోకముందు ఎట్లా ఉన్నాము, మన ప్రభుని తెలుసుకున్న తర్వాత ఇట్లా ఉన్నాము అని ఈ అన్న ఏపీసీలో చెప్పినట్టుగా ఆ విషయాన్ని కూడా అతను అంటే డిఫరెన్స్ చూపిస్తా ఉన్నాడు అనమాట. అన్న అంటే అవునన్న. అతను మంచోడే, అతను తప్పు ఏం లేదు, అంత నీ తప్పే అనేది ఎక్కడ చూపించకుండా అక్కడ ఏంటంటే అవునన్న. డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఓకే, ఇతను ఇట్లా చేసాడు అవును. కరెక్ట్, ఇట్లా చేసాడు, అవునవును. ఒప్పుకుంటున్నాడు. సో తర్వాత ఇట్లా అంగీకరించు అని చెప్తా ఉన్నాడు. జస్ట్ అది. ఓకే, అన్న థ్యాంక్ యూ. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న ఫర్ ద క్లారిటీ. చాలా సంతోషం. 11వ వచనం కూడా అన్న క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఇంకా లాస్ట్ వచ్చిన చూస్తే, అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడదని నిరీక్షించున్నాను కనుక నా నిమిత్తం బస్ సిద్ధం చేయను. ఓకే. అల్టిమేట్ గా 23 నుంచి 25 వచనాల్లో కంక్లూడింగ్ వర్డ్స్ చూస్తా ఉన్నాము. అంటే త్వరలో, అంటే పౌలు ఫిలోమోన్ దగ్గరికి వెళ్లే ముందే ఈ లెటర్ రాశాడు. నేను వస్తున్నాను, నా కొరకు బస్ సిద్ధం చేయము, అతన్ని చేర్చుకొని చెప్తూ ఈ విషయాలన్నీ కూడా రాసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో అల్టిమేట్ గా దీన్ని బట్టి ఆ, మనం ఏం నేర్చుకోవాలి అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అంటే మన తోటి సోదరుని పట్ల, తోటి సహోదరుల పట్ల, లేదంటే నమ్ముకున్నటువంటి తోటి సహోదరుల పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. మన వైఖరి ఎలా ఉంది. అంటే ఒకవేళ మనం ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాము, మరి మనం ఉండే ఆఫీసుల్లో కావచ్చు, కానీ ఒకవేళ సెక్యులర్ పర్సన్ అయితే మనం ఎలా చూస్తున్నాము, ఒకవేళ ఒక స్పిరిచువల్ పర్సన్ అయితే మనము ఎలా చూస్తున్నాము, ఎలా కన్సిడర్ చేస్తున్నాము, ఎలా ట్రీట్ చేస్తున్నాము, ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, అతను చాలా ఇప్పుడు నీకు దాసుడు కాదు, దాసుని కంటే ఎక్కువ వాడని చెప్తా ఉన్నాడు. నిజమే. దేవుని దృష్టిలో వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు, దేవుని దృష్టిలో మనం అందరం కూడా సమానులమే. దేవుడు మనల్ని ఆ విధంగా ట్రీట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా అలా ట్రీట్ చేయాలి. సో అల్టిమేట్ గా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ దేవుని అంటే దేవుని బిడ్డల్ని ప్రేమించే విషయంలో మన వైఖరి సరిగ్గా ఉండాలి అన్న విషయం ఇక్కడ మనము నేర్చుకుంటా ఉన్నాం. నాకు అదే అర్థమవుతా ఉందన్నమాట. ఇక్కడ చివరిలో ఏమో అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ లేఖ యొక్క ముఖ్యాంశం ఏంటంటే దేవుని పిల్లల పట్ల చూపవలసిన ఆదర్శమైనటువంటి ప్రేమ అనేది ఈ ఈ లేఖ యొక్క మెయిన్ థీమ్ గా ఉన్నట్టుగా ఇక్కడ వ్యాఖ్యానకర్తలు రాయడం జరిగింది. దేవుని బిడ్డల పట్ల చూపవలసిన ఆదర్శమైనటువంటి ప్రేమ, దేవుని బిడ్డల పట్ల టువార్డ్స్ గాడ్స్ పీపుల్. సో వీ హ్యావ్ టు షో అవర్ ఐడియల్ లవ్, మన యొక్క ఆదర్శవంతమైన ప్రేమని చూపించాలని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆయా
సందర్భాల్లో మనం ఈజిప్ట్ లో ఉంటా ఉన్నప్పుడు మన అన్నోళ్ళు, అక్కోళ్ళు, మన పితరులు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత బాగా మనల్ని చూశారు, ఎంత ఎంత స్వచ్ఛమైనటువంటి ప్రేమతో వాళ్ళని మనం ప్రేమించారు. అసలు కొన్నిసార్లు చెప్పాలంటే నేను కావాలో ఉన్నప్పుడు శ్రీలతక్క అనే ఒక అక్క ఉంది. తర్వాత అన్న అగ్రికల్చర్ ఆఫీసరు కర్నూలుకి వెళ్తూ చంద్ర ఈ ఇంటి తాళాలు ఇస్తున్నాను, ఆ ఇంటి పెరడులో మొక్కలు ఉన్నాయి వాటికి నీళ్లు పోస్తూ ఈ ఇంట్లో ఉండే 2 రోజులు అని చెప్పేసి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళు ఎంత ప్రేమించారో, నిజంగా ఎంతగా వాళ్ళు స్వచ్ఛంగా ప్రేమించి ఎంతగా నమ్మారో దాన్ని బట్టి అర్థమవుతుంది. సో కాబట్టి అంటే నిజంగా చెప్పాలంటే దేవుని బిడ్డలుగా మనము మన సాటి సహోదరుల్ని ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో మనం ఏమాత్రం కూడా వెనుకాడకూడదు అన్న విషయం నాకు ఇక్కడ అర్థమవుతుంది. సో అసలు ఇదంతా కూడా చూస్తే లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అనేది మనకు అర్థమవుతుంది. ప్రేమ ఇస్తుంది, క్షమిస్తుంది. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. ఒకసారి కాన్ఫరెన్స్ థీమ్ కూడా ఇదే. ఒకసారి కాన్ఫరెన్స్ జరిగింది స్పైకాను, ఇదే థీమ్తో నడిచింది అనమాట ఆ 3-4 days. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. సో కాబట్టి సాయంకాలం వేళ ఈ పత్రిక ద్వారా, ఈ పిలువ రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ఒకసారి మనం ఇంకేమైనా మనం ఏమైనా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటే మనం సెర్చ్ చేసుకుందాం. సో చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి వారి ఎడల, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసుల ఎడల, మన తోటి ఉన్నటువంటి సహవిశ్వాసుల ఎడల మన వైఖరి ఎలా ఉంది, మనం ఎట్లా ప్రేమిస్తున్నాం. దీని వాక్యంలో ఉంది కదా, నీకు కనిపిస్తున్నటువంటి సహోదరుని ప్రేమించకపోతే కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తాం. పౌలు భక్తుడే స్వయంగా అంటాడు, 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుని అంటాడు. అఫ్ కోర్స్ మనం అందరం ప్రేమిస్తా ఉన్నాము, నో డౌట్ ఎట్ ఆల్. సో కాకపోతే మన యొక్క ప్రేమ ఎట్లుంది, సో మన యొక్క ప్రేమ యొక్క మెజర్మెంట్ ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలించుకుందాం. లేఖనాల్లో అందరి గురించి రాశారు. మీ యజమానులారా మీరు ఎలా ఉండండి, దాసులారా మీరు ఎలా ఉండండి, పనివారులారా మీరు ఎలా ఉండండి అని ప్రతి ఒక్కరి గురించి రాశారు. సో కాబట్టి నిజంగా ఒకవేళ మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే, ఒక హైయెస్ట్ పొజిషన్లో కనుక మనం ఉన్నట్లయితే దేవుని వాక్యంలో రాబడింది కదా, మీరు మందకు మాదిరిగా ఉండండి, మీరు పై విచారణ చేయవారిగా ఉండండి, ప్రభువులైనట్టుగా మీరు ఉండొద్దు అని మనం 1 పేతురు రాసిన పత్రిక మనం చూస్తాం. ఓకేనా? సో కాబట్టి మనము చాలా మాదిరికరంగా ఉండాలి అన్న విషయమే మనం చూస్తా ఉన్నాం. మీరు ప్రభువులైనట్టు ఉండొద్దు, మీరు మందకు మాదిరిగా ఉండండి అని మనం చూస్తున్నాం ఒక సందర్భంలో పేతురు రాసిన పత్రికలో. సో కాబట్టి ఈ పత్రికను బట్టి, ఈ పత్రికలో దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. సో కాబట్టి ఒకసారి మనల్ని మనం ఇంట్రస్పెక్ట్ చేసుకుందాం. ఎట్లా ఉన్నాం మనం, సహోదర ప్రేమ విషయంలో మనం ఎలా ఉంటున్నాం, మన సాటి విశ్వాసుల విషయంలో, కో బిలీవర్స్ విషయంలో ఎట్లా ఉంటున్నాం, మన ద్వారా రక్షించబడినటువంటి బిడ్డల విషయంలో ఎలా ఉంటున్నాం, వాళ్ళని సరిగ్గా మనం ఫాలో అప్ చేయగలుగుతున్నామా, పౌల్ లాంటి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనలో ఉంటున్నాయా ఒకసారి మనము ఆలోచించేద్దాము. ప్రార్థన చేసుకుందాం. లేదంటే పెద్దలు ఎవరైనా 1-2 పాయింట్స్ యాడ్ చేసేవంటే చేసి సమప్ చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం. ఓవర్ టు నరసింహ. నరసింహ. Thank you so much, Anna, for reading this chapter so nicely. The book, at the same time, a single chapter, Philemon, రాసిన పత్రిక. సో అన్నోళ్ళు ఇంకా ఎవరైనా సరే ఇక్కడ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఇంకా ఏదన్నా క్లుప్తంగా, if you want to add anything to what has been discussed. చాలా విషయాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం.
అంటే నాకేమర్థమైందంటే కేవలం పౌలు ఒనేసిముని కన్నాను కంటే స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ కోర్స్. ఇంకా నా డ్యూటీ అయిపోయింది, గాస్పెల్ సువార్త చెప్పాను, చేస్తాడు, దేవుని నమ్ముకున్నాడు, ఫాలోఅప్ చేశాను. ఫాలోఅప్ అంటే he became a disciple of Lord Jesus Christ. సో ఇంకా నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అని. సో హీఈస్ వెరీ బిజీ పర్సన్, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేస్తున్నటువంటి ఆయన. సో హీఈస్ డూయింగ్ మినిస్ట్రీ నాట్ జస్ట్ ఇన్ వన్ ప్లేస్, ఖండాంతరాల్లో పనిచేస్తున్నటువంటి ఆయన. సో ఆయన చేతులు దులిపేసుకోవచ్చు. ఇక ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఒనేసిము కూడా అప్పగిచ్చేసి అంటున్నాడు కదా. సో ఐ నీడ్ హిమ్ సో మచ్ అంటున్నాడు. పక్క దొరకవచ్చు కానీ సో ద లెవెల్ హీఈస్ గోయింగ్ డౌన్ టు ఫిక్స్ ద ఇష్యూస్. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎప్పుడైతే సమాధానం కోల్పోయిన పరిస్థితిలో దాన్ని మళ్ళీ తిరిగి సమాధానం, తన యజమానుడు ఫిలెమోనుకు తర్వాత ఒనేసిముకు మధ్య ఉన్నటువంటి సంబంధం తిరిగి సమకూర్చబడాలని చెప్పని ఆయన తీసుకుంటున్నటువంటి ఇనిషియేషను. సో వి ఆల్రెడీ మనం డిస్కస్డ్. సో అది మనం ఆలోచించాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ షేరింగ్ ద గాస్పల్తో పాటు ప్రజల యొక్క భౌతికమైనటువంటి అవసరాలు, అలాగే వాళ్ళ సంబంధాలు ప్రత్యేకించి సమకూర్చబడటానికి మనం తీసుకునేటువంటి ఇనిషియేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇంకా ఎవరైనా ఏదైనా యాడ్ చేస్తారా? నా లోబులేస్ అన్న, రజనీ గారు ఉన్నారు, కోటేశ్వరరావు అన్న, ఉదయగిరి, జయకుమార్ అన్న. తమ్ముడు చంద్ర చక్కగా ఈ పత్రిక స్టడీ మన ముందు ఉంచారు. అయితే ఇది చూస్తా ఉన్నప్పుడు నాకు ఒక 2 వచనాలు కొంత దాని గురించి క్లుప్తంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇందాక చంద్ర చెప్పినట్టు 20వ వచనము, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయు. ఈ మాట ఒకసారి 7వ వచనం కూడా చూద్దాము. సహోదరుడా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగాను. ఫిలెమోను గురించి పౌల్ గారు చెప్తున్న మాట ఇక్కడ, అతను పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నాయి. అయితే ఇక్కడ 20వ వచనం సరికొద్ది తాను అడుగుతున్నాడు, నా హృదయానికి కూడా విశ్రాంతి కలిగింది. ఈ మాట కొంచెం నాకు కొంత ఆలోచన. అంటే ఒక క్యారెక్టర్ అనేది ఒక విశ్వాసిలో, అంటే దైవికమైన కొన్ని లక్షణాలు కొంతమందిలో కొన్ని ఉండిపోతాయి. ప్రభు కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన మరి కొద్దిపాటి ప్రభు బిడ్డలతో సహవాసం అయితేనేమి, కొద్దిపాటి అనుభవాన్ని బట్టి అయితేనేమి, కొంతమంది కొన్నిటికి ఇక వాళ్ళ ద్వారా ఇది మనకు జరుగుతుంది అన్నది తెలిసిపోతుంది. ఇక్కడ ఈ యొక్క ఫిలెమోను విషయంలో పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందుతున్నాయి, దాన్ని నాకు కూడా ఇవ్వు
ఆ విశ్రాంతి నాకు కూడా ఇవ్వు. వాడుక భాషలో తెలుగు పవిత్ర గ్రంథ వ్యాఖ్యానంలో ఈ విశ్రాంతి అనే దాన్ని సేద తీర్చావు, వాళ్ళని సేద తీర్చావు ఓ పిల్లమ్మను. మరి నాకు కూడా సేద తీర్చు. ఈ మాటకి అక్కడ ఏముందంటే, సేద తీర్చడం అనే మాటకి ప్రేమతో కూడిన సహవాసము, ఔదార్యము, దయాగుణము సేద తీరుస్తాయంట. విశ్వాసంలో సహవాసాల్లో ఏఎఫ్సిలో మనం లేదా యుఎస్ఐ యూల్లో ఈజిప్ట్స్లో ఆ సహవాసాలు ప్రేమతో కూడి ఆ సహవాసము, ఔదార్యము, దయాగుణము ఎలా సేద తీరుస్తున్నాయో, వాస్తవానికి ఈ ప్రయోజనము తన కోసం కాదు. మరి తన బంధకాల్లో ఆ యొక్క ఒనేసిము మారు మనసు పొందిన విధానాన్ని అతడు గుర్తించిన వాడై అతన్ని చేర్చుకోవటం ద్వారా, అతనికి సహవాసం ఇవ్వటం ద్వారా, అతని పట్ల ఔదార్యం చూపటం ద్వారా, అతని పట్ల దయాగుణం చూపటం ద్వారా ఈయనకి సేద తీరుతుంది. అసలు ఈ మాట చూడండి, ఎంత పౌలు గారు ఇంత గొప్ప దైవం, ఇందాక నువ్వు అన్నట్టు ఒక విధంగా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ లాగా ఉన్న వ్యక్తి మరి ఇతని కోసం అంటే ఎంతగా తీసుకుంటానంటే, నాకు ప్రశాంతత వస్తుందయ్యా అతన్ని చేర్చుకుంటే. ఈ మాటని చాలాసార్లు మన సహవాసాల్లో కూడా ఇట్టి పరిస్థితి మనం పొందుకుంటున్నాం. చాలా మంది దేవునికి స్తోత్రము. మరి ఒక్కొక్కరు ద్వారా ఒక్కొక్కరము ఇటువంటిది కలిగి ఉంటారు. ఇలా సేద తీర్థం, ఇలాంటి విశ్రాంతి మరి మనము ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇది జరుగుతూ ఉంది. అయితే ఇది మనము కొనసాగించాలి ప్రభు రాకడ పర్యంతం. మరి ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ఆ రోజు ఫిలెమోను తన మరి పరిశుద్ధుల హృదయాలను ఆయన మూలం విశ్రాంతి పొందాడు, దాన్ని మరి వృద్ధుడైన ఈ పౌలు గారు కోరుకుంటా ఉంటారు. ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేసుకుని మరి మన ద్వారా ఎంతమంది దేవుని బిడ్డలకు అలా ఆ విశ్రాంతి కలిగించేవారు లేదా ఆ సేద తీర్చేవారుగా మరి మన ఇల్లులు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో నాకెందుకో నేను చెప్పలేక ఉండలేకపోతా ఉన్నాను. ఈ మధ్య మేము విజయవాడ వెళ్ళాము ట్రాన్స్ఫర్ కోసం. మా కోడలు ఆ అమ్మాయి 8th month అయినా సరే జాయింట్ కమిషన్ కలవడానికి వెళ్ళాలని కంపల్సరీ పరిస్థితుల్లో కొంతమంది వెళ్ళి ఆయన ఫ్యాక్ట్ చూడాలి ట్రాన్స్ఫర్ విషయం ఉన్నప్పుడు వెళ్ళాం. దాదాపు మరి రైల్వే కోడూరు నుంచి విజయవాడకి ఒక ప్రెగ్నెంట్గా కార్ అయినప్పటికీ కూడా ట్రావెల్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వలేని పరిస్థితి. ఆ టైంలో మరి గుంటూరులో ఉన్న మన తమ్ముడు రాజేష్ మమ్మల్ని చేర్చుకొని చక్కగా వాళ్ళ బెడ్రూమ్ మాకు ఇచ్చేసి ఏసీ పెట్టి, అన్న మీరు రిలాక్స్ అవ్వండి, అసలు ఈ నైట్ ఉండండి మీరు ఇక్కడే అని చెప్పి తమ్ముడుతో మమ్మల్ని చేర్చుకొని నిజంగా ఈ మాట చదువుతా ఉంటే అదే గుర్తుగా విశ్రాంతి ఉంటుంది. కోర్సు తెల్లారి వాళ్ళకు అఖిల్కు సినీదాకి డ్యూటీస్ ఉండటం వల్ల మేము 12 o'clockకి మళ్ళీ బయలుదేరి నైట్ midnight 12 o'clockకి బయలుదేరి వచ్చేసాం అనుకోండి. వాళ్ళ ఇట్టి సహవాసం మనము కలిగి ఉంటున్నాం. మరి అలాంటి విశ్రాంతి ఆ సేద తీర్చడం అనేది ఈ యొక్క సహవాసం, ఔదార్యం, దయాగుణం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని చెప్పి మరి నాకు అది గుర్తొస్తా ఉంది. ఈ వచనము నేను మీతో పంచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ encouraging us with those thoughts. ఇంకా ఎవరన్నా షేర్ చేసుకుంటారా మన? ఓకే, లేదంటే మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అటువంటి కృపను వచ్చేలాగున మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, మన సంఘాల్లో, మన సహవాసంలో
మన కుటుంబంలో దేవుడు మరి ఆ రోజు పౌలుకి ఇచ్చినటువంటి భారం, మరి లేదంటే ఫిలోమోన్కి దేవుడు ఇచ్చినటువంటి కృప, ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని కూడా తిరిగి చేర్చుకోవడానికి అటువంటి ఒకవేళ బహుశా మనం వీ మే బి లైక్ వనసిం, వీ మే బి లైక్ ఫిలోమోన్, వీ మే బి లైక్ పాల్, వాట్ ఎవర్ ద రోల్ వీ ఫిట్ ఇన్, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రోల్లో, ఆ తలాంతులు, ఆ కృపలో మనం కొనసాగడానికి ప్రభు సహాయం చేయాలన్నా దేవుని సమర్పించుకుందాం. దయగల ప్రభు మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభు తండ్రి మీరు మా మధ్యకి తీసుకొచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి మీ లేఖనాలను బట్టి వందనాలు దేవా. మీరు మాతో మాట్లాడే దేవుడు తండ్రి, మీ యొక్క వాక్యం మా గమనం తీసుకొని రాబడి ఉండగా మీరు మాతో మాట్లాడుతుండగా దేవా తండ్రి, మా యొక్క బాధ్యతను మేము కలిగి మరి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీలో ప్రభు తండ్రి నమ్మకం ఉండటం సహాయం దయచేయండి దేవా తండ్రి. కేవలం ప్రభు తండ్రి మరి చేయాలన్న మట్టు చేయటం కాకుండా, లేదంటే మెప్పుకు చేయకుండా దేవ తండ్రి మిమ్మల్ని తండ్రి సంతోషపెట్టే వారంగా దేవ తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నంత కొలది భారం కలిగి వ్యక్తుల పట్ల తండ్రి మరి వారి యొక్క పౌలు అన్నట్టు ఒకవేళ తనకి మీకు చెల్లించవలసింటే నా లెక్కలో చేర్చు. సో మరి మీ సహోదరుల యొక్క కష్టం మరి నా కష్టం అన్నట్టు మరి తండ్రి మరి మేము గ్రహించి మేము అటువంటి పర్సనల్ కేర్ కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మరి మంచి బైబిల్ స్టడీని మా గమనాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రను బట్టి మీకు వందనాలు. మీరు ప్రభుత్వం ఆయన అన్న కుటుంబాల ప్రతి అవసరం తీర్చండి. అక్కడ లోకల్లో మరి విలేజ్లో, ఉదయగిరిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో సహవాసం కలిగి ఉంటా ఉన్నాడు. ఈజిఎఫ్లో మరి ఈయూలో బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నాడు ప్రభు తండ్రి. అన్న చేస్తున్న పరిచర్ని మీరు ప్లస్ చేయండి. అలాగే ఇచ్చినటువంటి కొత్త నూతన జాబ్ని బట్టి కూడా మీకు వందనాలు. ఒక 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహాయం చేస్తుంది మీకు వందనాలు. మరి సమ్మర్ హాలిడేస్లో మీరు మనం చేస్తున్న పరిచయం అంతటిని మీరు బ్లెస్ చేసి మీరు భయం పొందమని సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని కూడా మేము స్తుతిస్తూ కనపరుస్తూ మా యొక్క ఆత్మీయ జీవితాలకు తర్వాత నేను ఆశీర్వాదకరంగా మార్చమని వేస్తున్నాం, ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ చంద్ర.